ఈ యొక్క 7 మాటలు మన జీవితంలో మనం ఎన్నోసార్లు విని ఉంటాము. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినాయి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా విని ఉంటాం ఈ మాటలు. కాకపోతే ఈ మాటలు ఎంతవరకు మనల్ని ప్రభావితం చేసినాయి, మన జీవితాన్ని ఎంతవరకు మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ మాటలు ఏదైనా మన జీవితంలో కనిపిస్తుందా బయటికి? మన నిజమైన సాక్షులుగా లేకపోతే యేసు ప్రభు శిష్యులుగా ఈ లోకంలో మనం చాలామంది అవ్వగలుగుతున్నామా? ఒక ప్రశ్న. ఈ యొక్క మాట, మొదటి మాట, ఈ మూడవ మాట. మొదటి మాటలో చూస్తున్నాము, దేవుడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో కూడా మనకి బోధిస్తున్నారు. తన యొక్క మంచితనాన్ని చూపించారు. ఆ యొక్క ప్రేమ గురించి, ఆ యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ ఆయన వెల్లడిపరిచారు. ఏ విధంగా అంటే, ఆయనని హింసించిన వారిని, దూషించిన వారిని, కొట్టిన వారిని క్షమించమని తండ్రితో అడుగుతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప మాట. ఈ యొక్క ప్రేమ, యేసు ప్రభు శిలువ మీద చూపించిన ప్రేమ, అది మనకి మాదిరిగా చూపించారు. మూడో మాటలో చూస్తుంటేనే బాధ్యత గురించి చూస్తున్నాము. ఒక తల్లి పట్ల పిల్లలకున్న బాధ్యత ఏ విధంగా నెరవేర్చాలి, ఎలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు నెరవేర్చారు ఒకసారి ఆలోచిద్దాం. సిలువలో చనిపోతున్నప్పుడు భయంకరమైన బాధ మీకు అందరికీ తెలుసు, చెప్పే అవసరం లేదు. శారీరకంగా దేవుడు మొత్తానికి రక్తాన్ని మొత్తము ఒలిగిపోసారు. ఇంకా రక్తము శరీరంలో లేదు. అలాంటప్పుడు సైన్స్ చెప్తుంది మెదడు సరిగా పని చేయదు, మధ్యస్థిమత ఉండదు, ఆల్మోస్ట్ సెమీ కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో దేవుడు యేసుప్రభు మనిషిగా ఆ యొక్క ప్రెషర్ని, మెంటల్ ప్రెషర్ని ఆయన అనుభవిస్తూ ఆయన ఆ మాట పలికారు. చాలా గొప్ప మాట అది. తర్వాత మూడోది కూడా చూస్తున్నాము. ఆయనకు అసలు నిజంగానే ఆయన బాధ ఆయనకే ఉంది, ఎంతో బాధ. పంచుకునే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు. అయినప్పటికీ ఆ పరిస్థితిలో ఆయన ఒక తల్లిని చూసి, ఒక స్త్రీని చూసి ఆయన ఏం చెప్తున్నాడండి? ఆమెకి ఓదార్పిస్తున్నాడు, ఒక ఆదరణ చూపించారు. ఆయన ప్రేమించిన శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఆ బాధ్యత ఎలాంటి పరిస్థితుల్లో అప్పచెప్పాడండి? భయంకరమైన బాధ. శిలువ చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు ఒకసారి పరీక్షిస్తాం. దూషించేవారు, సవాలు విసిరించిన వాళ్ళు, ఆయన హింసించిన వారు, ఒకరేమో బల్లంతో పొడిచారు, ఒకరేమో దాహం అంటుంటే నీళ్ళుగాక చేదు చిరకనిచ్చారు, అవమానపరిచారు, తర్వాత అపహాసం చేశారు, బట్టలకి చీట్లు వేస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రతికూలమైన వాతావరణం, ప్రతికూలమైన పరిస్థితి, మనుషులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరునూ ఆయనకి జాలి చూపించేవారు, ప్రేమ చూపించేవారు ఎక్కడ కనిపించు. కానీ ఒక్క మూలని 3 మరియమ్మలు నిలబడ్డారు, ఒక శిష్యుడు. వీళ్ళు 4 ఎంత ప్రేమ కలిగారంటే అంతమంది శిష్యుల్లో ఎంతమందో ఆయనని వెంబడించారు. ఆయన అద్భుతాలు చూస్తారు, ఆయన చేసిన మేలని అనుభవించారు, ఆయన బోధన విన్నారు, ఎంతో గొప్ప మాటలు అని చెప్పారు. ఆయన నిజంగానే దేవుని కుమారుడు అన్నారు. మట్టల ఆదివారం రోజున కూడా ఆయనని ఊరేగించారు, ఆయనని స్తుతించారు. కానీ ఎవ్వరూ శిలువ దగ్గరికి రాలేదు, ఈ 4 తప్ప. అంటే వీళ్ళు తెగించుకుని వచ్చారు. అందరూ యేసుప్రభు ఎవరో తెలుసుకున్నారు, కానీ యోహాను మాత్రం ఎరిగి ఉన్నాడు యేసుప్రభుని. ఆ మరియమ్మలు కూడా తిరిగి యేసుప్రభుతో పరిచయం చేసిన వాళ్ళు కూడా తెగించుకుని వచ్చారు. కాకపోతే ఎందుకంటే వాళ్ళు నిజంగానే యేసుప్రభుని ప్రేమించారు అంతగా. అయితే మరియమ్మ చూసి యేసుప్రభు వారు, ఇంగ్లీష్లో ఉమెన్ బిహోల్డ్ ది సన్ అని ఉంది, అంటే స్త్రీ ఇదిగో నీ కుమారుడు. తెలుగులో మాత్రం అలా లేదు, అమ్మ అని ఉంది. ఎందుకంటే ప్రతి చోట స్త్రీని అమ్మ అని సంబోధిస్తారు కాబట్టి అలాగ రాయబడి ఉందేమో. స్త్రీ అని అంటున్నాడు. మొత్తం 4 సువార్త పుస్తకాలు చూస్తుంటేనే ఎక్కడ మరియమ్మని ఆయన తల్లిగా ఆయన వ్యక్తపరచలేదు. చూసాం మత్తయి 12లో తల్లి నీ సహోదరులు వచ్చి ఉన్నారు అని అంటే ఏమంటారు యేసుప్రభు వారు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నా దేవుని చిత్తం, నా తండ్రి చిత్తం చేసేవాళ్ళే నా తల్లి, నా సహోదరులు అంటున్నాను. ఇంకొక చోట యోహాను 2వ సువార్తలో చూస్తున్నాము, కానాను ఊరిలో
పెళ్ళిలో ద్రాక్షారసాన్ని నీళ్ళని ద్రాక్షారసంగా మార్చారు యేసుప్రభు వారు. అప్పుడు కూడా మరియా వెళ్ళి అడుగుతుంది యేసుప్రభుని, అక్కడ నీళ్లు అయిపోయినాయి. ఆమెకు తెలుసు ఈయన దేవుని కుమారుడని తనకి బాగా తెలుసు కాబట్టి అడిగింది. అయితే ఏమన్నారు యేసుప్రభు? అమ్మ, ఇంగ్లీష్లో ఉమెన్ అని రాసింది. స్త్రీ, నా సమయం ఇంకా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. మొత్తం స్వార్థలో చూస్తున్నాం. ఎక్కడాను యేసుప్రభు మరియని తల్లి అని సంబోధించలేదు. ఎందుకంటే మనకు బాగా తెలుసు మరియాని గురించి యేసుప్రభు అవగాహన ఏంటంటే, ఆమె దైవ చిత్తానికి తల వంచింది, విధేయత చూపించింది. ఎప్పుడైతే దూత పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముతుంది, నువ్వు గర్భం ధరిస్తావు అన్నప్పుడు దేవుని మాట అని చెప్పి లోబడి ఒప్పుకుంది. ఒప్పుకోకపోతే వేరుగా ఉండును. దేవుడు తన్ని ఏర్పరచుకున్నాడు. అయితే తన గర్భాశయాన్ని అద్దెకిచ్చినట్టు అంతే యేసుప్రభు ఈ లోకానికి రాను. కాబట్టి అలాగే చూశాడు యేసుప్రభు తన్ని ఒక స్త్రీగా. కాకపోతే ఎందుకు గౌరవించారంటే ఆమె ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆమె దేవుని చిత్తానికి లోబడింది, విధేయత చూపించింది. కాబట్టి అంతకంటే గొప్ప స్త్రీ ఆయనకి అనిపించలేదు. కాబట్టి ఆమె గురించి ఆలోచించాడు. ఆయన బాధలో ఉన్నాడు, కానీ బాధలో ఉన్న వారిని ఓదార్చాడు. ఆ సమయంలో కూడా ఓదార్చడం చూస్తున్నాం. కాబట్టి ఏమంటున్నాడు ఆమెతో? స్త్రీ, అదిగో నీ కుమారుని గురించి చూద్దాం. ఏ శిష్యుడు రాలేదు. యేసుప్రభువుకి ఎన్నో సహోదరులు ఉన్నారు. ఎవరైనా వచ్చారండి శిలువ దగ్గర? బైబిల్ ఎక్కడ రాయబడలేదు. సహోదరులు రాలేదు. యోసేపు పేరు కూడా మెన్షన్ అవ్వలేదు. బహుశా యోసేపు చనిపోయి ఉంటారు ఆ సమయానికి, లేకపోతే ఆయన ఖచ్చితంగా వచ్చును. ఎందుకంటే ఈ యొక్క మర్మం, క్రీస్తు యొక్క మర్మం కేవలం మరియమ్మకి యోసేపుకే తెలుసు, వాళ్ళ కుటుంబంలో. అవునా కదండి? ఎప్పుడైతే ఆమె గర్భం ధరించిందో మనం ఊహించుకోవచ్చు ఆ యూద సమాజంలో ఎంత అవమానం ఆమె భరించి ఉంటుంది. ఎన్నో మాటలు ఆమె విని ఉంటుంది. వ్యతిరేకంగా ఆమెను హేళన చేసి ఉంటారు, దూషించి ఉంటారు. అయినప్పటికీ ఆమె అంతా తన హృదయంలో దాచుకుని యేసుప్రభుని ఆమె పెంచి పెద్ద చేసింది. అయితే ఆ ఇంట్లో ఉన్న సహోదరులు కూడా నా ఆలోచన ఏంటంటే, వాళ్ళు కూడా యేసుప్రభుని మరియమ్మని ద్వేషించి ఉంటారు. ఎందుకంటే తెలుసు ఊర్లో కథలు ఎలాగ ఉంటాయి కదా. పెళ్ళి కాకుండా ఈమె ఒక బిడ్డని కన్నది. ఆ బిడ్డ కూడా ఎలాంటోడు తెలుసు, ఏ భాష వాడతారో. అలాంటి స్త్రీ యొక్క కుమారుడని బైబిల్లో చూస్తున్నాము. ప్రతి చోట సొంత సహోదరులే ఆయనని హేళన చేశారు, దూషించారు. కాబట్టి వాళ్ళ అమ్మను కూడా అలాగే అదే ఆలోచనతో చూసారేమో కావచ్చు. అందుకే యేసుప్రభుకి ఆ చింత ఏంటంటే, ఉన్న సహోదరులు తల్లిని చూస్తారో లేదో తెలియదు. శిలువ దగ్గరికి అయితే రాలేదు వాళ్ళు, ఆయనని ద్వేషించారు, ఇష్టపడలేదు. కాబట్టి తల్లిని కూడా అదే దృష్టితో చూస్తున్నారు కావచ్చు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఎవరికి అప్పచెప్తున్నాడండి? తన శిష్యుడిని. ఎవరైతే ఎంతగానో ప్రేమించాడు, బైబిల్లో రాసింది, రొమ్ముని ఆనుకుని ఉండే శిష్యుడు ఆయన. యేసుప్రభు వారు కూడా అతన్ని అంతగా ప్రేమించాడు. అతని యోగ్యత కలిగి ఉన్న వ్యక్తికి ఆయనకి యోగ్యత ఉంది. ఏమి యోగ్యత? తన తల్లి మరియని చూసుకుని ఒక కొడుకుగా, ఒక కుమారునిగా తను పెంచి పోషించి ఆదరించి ఓదార్చే యోగ్యత కలిగిన వ్యక్తి అతను అని గమనించాడు యేసుప్రభు. ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నాం ఆయన ఎంతగానో యేసుప్రభుని ప్రేమించాడు. అందరూ విడిచిపెట్టి పారిపోయినా ఆయన తెగించుకుని తెలుసు రోమా సైన్యము అతను ఏమన్నా చెయ్యొచ్చు, యూదులు కూడా ఏమన్నా చెయ్యొచ్చు. ఆయన భయపడకుండా, అతను పిరికివాడు కాకుండా ధైర్యంగా వచ్చి శిలువ దగ్గర నిలబడ్డాడు. కాబట్టి చూస్తున్నాము ఇద్దరు యొక్క వ్యక్తిత్వం. యేసుప్రభు ఒక తల్లిని తన కుమారునికి బాధ్యతతో అప్పగిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు మాట్లాడడం మనకు బాగా తెలుసు. అంత వేదన పడి ప్రతికూలమైన పరిస్థితిలో కూడా యేసుప్రభు వారు ఆ తల్లి గురించి ఆలోచించారు. ఈ రోజుల్లో చూస్తాం మనం ఎంత మంచి పరిస్థితులు మనం ఉన్న క్రైస్తవ కుటుంబాల్లోనే చూస్తున్నాం. మనం దేని వెనకాల పరిగెత్తున్నారు మనకు బాగా తెలుసు. డబ్బు కోసం, పేరు కోసం, స్టేటస్ కోసం, లగ్జరీ కోసం, మంచి జీవితం కావాలని, మంచి భవిష్యత్తు కావాలని, డబ్బులు ఎక్కువ వస్తాయని
దేశం కాని దేశాలకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. చాలామంది క్రైస్తవులే ఉన్నారు ఫారిన్ కంట్రీస్లో. అవునా కదండి? అవునా కదా? చాలామంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతారు. ఎందుకు? లైఫ్ బాగుంటుందని, డబ్బు బాగా వస్తుందని, లగ్జరీగా బ్రతకొచ్చని. కానీ వాట్ అబౌట్ ది పేరెంట్స్? తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 5 సంవత్సరాలకో 7 సంవత్సరాలకు ఒకసారి ఇలాగ వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఆ తల్లిదండ్రులకి ఇప్పుడే అవసరం పిల్లలు కదండి. పని చేసుకోలేరు, సంపాదించుకోలేరు, తర్వాత వాళ్ళు నడవలేరు, వాళ్ళు బాగోలు చూసుకోవడానికి ఎవరు ఉండరు, మందులు అవసరం, రోగాలు ఉంటాయి ఆ యొక్క వయసులో, మందులు ఇప్పించాలా, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలా, ఎన్నో విధాలుగా చూసుకోవాలి. ఇవన్నీ గుర్తుండవు. ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రులని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళే ఎంత మంచి క్రైస్తవులు, ఎంత మంచి పేరు వాళ్ళకి. అక్కడ దశభాగాలు ఇస్తారు, ఆన్లైన్ అన్ని మీటింగ్స్ అటెండ్ చేస్తారు, చూస్తారు, సంఘాల్లో వాళ్ళకి సభ్యత ఉంటుంది. అవును కదండి. ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే డబ్బులు కూడా బాగా విరాళంగా ఇస్తారు. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం గుర్తుకి రారు. ఎలాంటి వాళ్ళమంటే యేసుప్రభు ఆయన కాలంలో శాస్త్రుల పరీక్షల్ని ఏ విధంగా ఖండించాడో, విమర్శించాడో అలాంటి పరిస్థితికి వచ్చేస్తాం మనం. సున్నం కొట్టిన సమాధులు, అంతే కదండి. పైకి మంచి క్రైస్తవులం. ఒక పాట కూడా ఉంది కదండి, యాకోబు తడుము చూస్తే ఏసావు కదా, స్వరమేమో యాకోబు. అలాగే ఉన్నాం. పైకి ఎంత మంచి క్రైస్తవులమో, బ్యాప్టిజమ్స్ అయిపోతాయి, మనం హోలీ కమ్యూనియన్, లార్డ్ సప్పర్లో పాలు పొందుతాము, ఆదివారాలు వస్తాము, మీటింగ్స్ అటెండ్ చేస్తాం, అన్నీ అంతా బాగుంటాయి. పైన సున్నం కొట్టిన సమాధులు. కానీ లోపల ఎలాంటి మార్పు? అసలు నిజముగా క్రైస్తవ శిష్యులు, యేసుప్రభు శిష్యులు ఎలాగ ఉండాలి? మొట్టమొదటిగా ప్రేమ గురించి యేసుప్రభు చాలా స్ట్రెస్ చేశారు. యోహాను కూడా తన స్వార్థలో చాలా బాగా రాశాడు కదండి. దేవుణ్ణి చూడకుండా దేవుని ప్రేమిస్తున్నాను అని అంటావు, నువ్వు చూసే సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని ఆయన చెప్తున్నాడు స్వార్థల్లో. అవునా కదండి? చెప్పాడా లేదా? అయితే ప్రేమ చల్లగా, అంటే అసలు ప్రేమనే ఉండదు. అది కూడా ఎలాంటి ప్రేమ దేవుడు నేర్పించాడు మనకి? త్యాగపూర్వకమైన ప్రేమ. ప్రేమలో త్యాగం ఉండాలండి. తల్లిదండ్రుల కోసం త్యాగం చేయొచ్చు కదా పిల్లలు. ఆ సుఖం లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఇది నా బాధ్యత, ఇది ఒక ఆజ్ఞ, నేను నెరవేర్చాలి అన్న ఉద్దేశం ఎవరికీ రాదు. వస్తుందండి? లేదు, రాదు. కాకపోతే మేము మంచి క్రైస్తవులం, పేరుకే మనం క్రైస్తవం. హృదయం లోపల ఎలాంటి మార్పు ఏమీ ఉండదు. బాధ్యత లేదు తల్లిదండ్రుల పట్ల. సంఘంలో కూడా బాధ్యత ఉండదు. ఆ ప్రేమ, మొదటి కొరింథీయులలో రాసిన 13వ అధ్యాయంలో రాసిన ప్రేమ యొక్క వివరణ ఉంది చూడండి. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి క్రైస్తవులం. అదే ప్రేమ యేసుప్రభు శిలువ మీద చూపించారు. కానీ ఎవరికి అసలు మనలో ఎవరైనా అంతగా ఎవరు ప్రేమించగలుగుతారు చెప్పండి? అలాంటి మనుషుల్ని యేసుప్రభు అంత బాధతో, అంత వేదన, మానసికంగా కృంగిపోయారు, శారీరకంగా ఆయన పూర్తిగా నలిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరి గురించి ఆలోచించడము చాలా గొప్పదండి, చాలా గొప్ప సంగతి అది. అలాంటి వాళ్ళని ప్రేమించడం, క్షమించడం, ఆ ప్రేమ క్షమ అనేది లేకపోతే ఏ క్రైస్తవుడు కాడండి. నామకార్థ క్రైస్తవులమే. అందుకని 10 మంది కన్యకులు వెళ్ళారు, 5 మంచిగా రెడీ అయ్యారు. ఈ 5 కూడా రెడీ అయ్యారు, వేచి ఉన్నారు పెళ్లి కుమారు కోసం. చేతులు దివిటాలు ఉన్నాయి, కానీ ఏం లేదండి, పరిశుద్ధాత్మ ఇక ఫలాలు లేవు. మొట్టమొదటి ఫలము ప్రేమ. అదే లేదు మన జీవితంలో. బాధ్యత తల్లిదండ్రుల పట్ల ఎంత చక్కగా యేసుప్రభు వారు చూపించారు శిలువ మీద, కానీ మనకి లేదు. కానీ మనం క్రైస్తవులం, పేరుకి క్రైస్తవులం. అందుకే యేసుప్రభు ఆ శాస్త్ర పరిశీలు ఎలాగున్నారో అలాగే మనం కూడా ఈ యొక్క కాలంలో అలాగే ఉన్నామండి. మనకి మార్పు లేకపోతే వేస్ట్. ఎంత ప్రార్థన చేసినా, ఎంత గుడులకి వెళ్ళినా, ఎంతసేపు మోకాళ్ళని ప్రార్థన చేసినా, ప్రాక్టికల్గా క్రిస్టియన్స్గా ఉండకపోతే శిష్యులుగా మారాలి. శిష్యుడు అంటే ఏంటి? అర్థం ఏంటి శిష్యుడు అంటే? యేసుప్రభు ఏమన్నారండి? లోకానికి వెళ్ళి అందరినీ ఏం చేయమన్నారు? ఎవరండి శిష్యులు ఈ లోకంలో? ఎవరండి ఉన్నారు? తన అడుగుజాడలలో నడిచేవాడు, గురువు యొక్క అడుగుజాడలలో నడిచేవాడే శిష్యుడు. ఉన్నామండి? 99% ఎవరూ లేరు.
కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. దేవుని కోసం ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి అంటే మొట్టమొదటిగా మనలో ఆ మార్పు రావాలి. ఆ చెప్పిన మాటలు చూడండి, ఎవరైనా చనిపోతే ఏదైనా మాటలు చెప్తే ఎంత శ్రద్ధతో ఆలకిస్తాం. అది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేయాలని ఎవరైనా ఆశపడతారు. చనిపోయిన వ్యక్తి యొక్క మాటలు, యేసుప్రభు చనిపోతూ ఇంత బాధలో ఆయన నిజంగా ఎంత మంచి బోధ చేశాడో, ఎంత మంచి యొక్క ఉదాహరణ మనకి చూపించాడు. కానీ దాని అసరు అంటే ప్రభావం మన మీద అస్సలు ఎక్కడుందండి చెప్పండి. ఇన్ని సంవత్సరాలు గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినాయి, ఎంత వాక్యం వింటాం మనం, కానీ ఏ ఒక్క వాక్యం ఆవగింజంతా కూడా మనలో మార్పు వస్తే చాలా బాగుండు, ఆచరిస్తాం మనం అంతే, కానీ దాని తర్వాత ఏమీ ఉండదు. మొన్న నేను నెట్ ఏదో బ్రౌజ్ చేస్తామంటే నిర్భయ తెలుసు కదండి, ఇన్సిడెంట్ తెలుసు. ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి చనిపోయింది ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకు సడన్గా చూస్తూ ఉంటే కనిపించింది, ఎందుకు చూడాలనిపించింది, చూశాను. అందులో పిల్లోడు ఎవరైతే ఆ అమ్మాయితో ఉన్నాడో అతను ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందని అడుగుతున్నారు. అయితే ఆయన చెప్తున్నాడు, అలా చేసిన తర్వాత బస్సులో నుంచి బయట దొర్లించేశారు వీళ్ళిద్దరిని. రోడ్డు పక్కన హైవే పక్కన పడి ఉన్నారు, అది హైవే. అలా పడి ఉన్నారు. తెల్లారుతుంది, డిసెంబర్ నెల, భయంకరమైన చలి, ఢిల్లీలో 6 degrees ఉంటుందేమో అక్కడ. ఆ సమయంలో ఒక 45 నిమిషాల వరకు ఎన్నో మోటార్ బైకులు వెళ్ళినాయి అంట, ఎన్నో కార్లు వెళ్ళినాయి అంట, ఎన్నో వెహికల్స్ వెళ్ళినాయి అంట. వీళ్ళు అరుస్తూ ఉన్నారు. ఈ వీడి కంటే ఆ పిల్ల ఎక్కువ గట్టిగా అరుస్తూ ఉందంట. ఆమె మొత్తం బట్టలు లేవంట, బట్టలు చింపేసాను, ఇద్దరి మీద బట్టలు లేవంట, రక్తం కారుతా ఉంది. కానీ ఆ పిల్ల ఆమె ఆశ అంటే బ్రతకాలని గట్టిగా అరుస్తూ ఉంటే ఎవరు ఆగలేదంట. ఆఖరికి ఒకడు అంటే స్లో చేస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు, స్లో చేస్తున్నారు, వెహికల్ చూస్తున్నారు, తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. ఆఖరికి ఒక మోటార్ బైక్ మీద ఉన్నవాడు దూరం వెళ్ళి ఈ పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి ఫోన్ చేసినట్టున్నాడు. అయితే 3 పోలీస్ వ్యాన్లు వచ్చినాయి అంట. వచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలియదు కదా. వచ్చిన తర్వాత వాళ్ళంట వాదన, ఇది ఏ పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తుంది, అయితే ఏ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం, దగ్గరలో ఏది ఉంది, వాదన అంట. అసలు వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటా వాళ్ళు 1 గంట స్పెండ్ చేసేసారంట. అవి చూస్తుండి ఈ పిల్లోడు ఏం చేశాడంటే ఆ పిల్లని ఎత్తుకుని వ్యాన్లో వేసేసాడంట, సీట్ మీద పండుకోబెట్టాడంట. వాళ్ళు ఎంత బతిమాలిన లాస్ట్కి ఏదో డిసైడ్ చేసుకుని సఫ్దర్జంగ్ హాస్పిటల్ అంటే అది ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం అంట, అక్కడికి తీసుకెళ్ళి అదే దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తే 4 గంటలండి. 4 గంటలు ఇన్ఫెక్షన్ మొత్తానికి స్ప్రెడ్ అయిపోయి ఆమె ఆ పరిస్థితికి వచ్చింది. లేకపోతే ఏమో చెప్పలేం, బ్రతికేదేమో. తీసుకెళ్లారు. తర్వాత అక్కడ స్ట్రెచర్ మీద పెట్టేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేస్తారో మీకు తెలుసు, ఎప్పుడుకో వస్తారు, నైట్ కదా, ఎర్లీ మార్నింగ్. చాలా లేట్గా వచ్చారు సిబ్బంది వాళ్ళందరూ, ఆమెను ఏదో ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇతను అలా కూర్చున్నాడంట కింద, బట్టలు లేవంట. పోనీ ఆమె స్ట్రెచర్ మీద వేసారని ఏదో కప్పేశారు, వీడికి బట్టలు లేవంట. అడుగుతూ ఉన్నాడు, చలి పెడుతుంది నాకు, ఏదైనా ఇవ్వండి కప్పునండి, ఇప్పుడు వస్తాం. అందరు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. ఆఖరికి ఎవడో కంపౌండర్ వచ్చి నాకు ఒక కర్టీన్ అన్న ఇవ్వండి, ఉంటాయి కదా అవి, అదన్నా ఇవ్వండి కప్పుకుంటానంటే ఆఖరికి వాడు ఎవరో దయదలిచి దాదాపు 1 గంట తర్వాత ఒకటి ఏదో ఇస్తే కప్పుకున్నాడంట. దీని తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన కారణం అఫ్కోర్స్ చాలా భయంకరంగా బ్లీడ్ అయింది. కాకపోతే లేట్ కూడా అయిపోయింది. ఈ 4 గంటలు ఈ మనుషులు వెళ్ళిపోయారు, వచ్చిన వాళ్ళు కూడా లేట్ చేశారు. ఇదంతా కలిపితే చూస్తే ఆమెకు ప్రమాదం అయింది. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఏం జరిగింది చెప్పండి. దేశమంతా లేచింది ఒకేసారి. ధర్నాలు, ప్రొటెస్ట్లు, క్యాండిల్ లైట్ సర్వీసులు, ఎక్కడ పడితే అక్కడ అరుపులు. ఏం చేయాలా, వాళ్ళని ఉరిదీయాలి. ఎవరిని అత్యాచారం చేసిన వాళ్ళని ఉరిదీయండి, లేకపోతే మాకు అప్పగించండి, మేము వాళ్ళని చంపుతాము అని ఘోరంగా ఎన్నో చేశారు. అరుస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, స్ట్రైక్లు, ఏమేమో జరిగినాయి. వాళ్ళు నన్ను అడిగితే ఆ ఉరి శిక్ష వేశారు వాళ్ళకి, వాళ్ళతో పాటు వీళ్ళందరికీ వేస్తే బాగుండేమో అనిపిస్తుంది. అవునా కదండి. ఇప్పుడు అరుస్తున్నారు, అప్పుడు ఏం చేశారండి, చెయ్యో తీస్తే అయిపోయింది, మానత్వం ఏదండి. ఇప్పుడేమో ఎలాగ అరుస్తున్నారంటే మాకున్నంత కన్సర్న్ ఎవరికి లేదు. అంతగా ఆక్రోషంతో, క్రోధంతో,
గట్టిగా ఎవరి మీద అరుస్తున్నారు? అత్యాచారం చేసి. మరి మీరేం చేశారు? అంతకంత మీరు కూడా పాలిభాగస్తులు కదా ఆమె చనిపోవడానికి. అంత బాధపడుతుంటే కనీసం ఎవరికైనా ఫోన్ చేసిన నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా అయిపోను, కానీ అది కూడా చేయకుండా ఎంత స్వార్థం అండి. ప్రేమలో ఏముందండి ఈ రోజుల్లో? మన సొంత క్రైస్తవ కుటుంబాల్లోనే చూస్తున్నాం. స్వార్థంతో నిండిన ప్రేమ, త్యాగంతో నిండిన ప్రేమ ఏ క్రైస్తవ కుటుంబంలో కనిపించదు, ఏ సంఘంలో కనిపించదు. ఇంకొకటి, సిలువ దగ్గరనే సంఘం స్థాపింపబడ్డది. మొట్టమొదటి సంఘం ఎవరు చెప్పండి? మరియమ్మ, యోసేపు, యోహాను, వాళ్ళతోనే సంఘము. సంఘం అంటే ఏంటంటే చెప్పండి, సంఘంలో ఎలాగ ఉండాలి? సంఘం అంటే ఏంటి అని చెప్తున్నాడు యేసు ప్రభు. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘం అంతా అవయవాలు. ఒక అవయానికి ఏమైనా అయితే ఇంకొక అవయానికి బాధ ఉంటుంది, అవునా కదండి? కలిసికట్టుగా ఉండాలి. ఐక్యత, ప్రేమ, బాధ్యత కలగడం, ఒకరి పట్ల ఒకరు భారం కలిగి ఉండడం ఏ సంఘంలో కనిపిస్తుంది చెప్పండి? కాకపోతే మా సంఘం గొప్ప, పెద్ద పెద్ద భవనాలు, డెకరేషన్లు, వీటిలోనే మనం మునిగి ఉంటున్నాం, కానీ అసలైంది పక్కకు పెట్టేస్తున్నాం. కాబట్టి ఆ సంఘం, ఇద్దరు సంఘస్థులు ఎలాగ ఉన్నారండి? అమితంగా ప్రేమించారు యేసు ప్రభుని, తెగించుకొని వచ్చారు శిలువ దగ్గరికి, ఒకరికొకరు హత్తుకొని జీవించారు. తర్వాత ఆది సంఘం, అపోస్తల సంఘం చూస్తున్నాం. రెండో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏం చేశారు? వాళ్ళకు ఉన్నదంతా అమ్ముకున్నారంట. అందరు నమ్ముకున్న వాళ్ళు అమ్ముకుని ఏం చేశారు? పేతురు పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు పేతురు ఎవరికి ఏది అవసరమో పంచిపెట్టాడు. తర్వాత ఏం రాసింది? ఇంటింట రొట్టె విరుచుట, ప్రార్థన చేయట, ఐక్యత కలిగి ఉండట ఉన్నారు. అది ఆది కాలమైన అపోస్తల సంఘం. ఈ సంఘానికి ఆ సంఘానికి పోలిస్తే ఏముందండి? ఏమైనా ఉందా? పోలికలు ఉన్నాయండి? చక్కగా చెప్తాం, అన్నిటికీ ఒప్పుకుంటాం, కానీ మనలో మార్పు ఎప్పుడు వస్తుందండి? ఆత్మకార్యం చేయకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు, అంతవరకు యేసు ప్రభుతో ఉన్నది ఎవరండి? తండ్రి అయిన దేవుడు కూడా చేయి విడిచాడు అంటున్నాడు యేసు ప్రభు. అందరూ చేయి విడిచారు, శిష్యులు కానీ ప్రేమించారు అందరూ. ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఎంట అంతవరకు నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి మన జీవితం ఎలా ఉందో మనం ఒకసారి ఆలోచించి మనం సరి చేసుకుని నిజంగా యేసు ప్రభు శిలువ మీద చెప్పిన ఆ మాటల్ని ఆలకించి అవి ఎంతవరకు మనకి వర్తిస్తున్నాయి, ఎంతవరకు ప్రభావితం అవుతున్నాం ఈ మాటలతో, క్రియాపూర్వకంగా మనం ఏమి క్రియ కాకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరిగినా ఇలాగే ఉంటుంది. ప్రతిసారి వస్తాము, కూర్చుంటాము, ఇంకా మరీ పాస్టర్ గారు తెల్లబట్టలు వేసుకుని రమ్మంటారు. మంచిదే, కానీ హృదయం తెల్లగా లేకపోతే ఏం లాభం అండి? బయట తెల్లబట్టలు వేసుకుంటే కదండి. ఒక కొబ్బరికాయ చూడండి, బయట నల్లగా ఉంటుంది కానీ లోపలే తెల్లగా ఉంటుంది. అలాగే మనం కూడా లోపల తెల్లగా ఉంటే బాగుండు. ఆ పరివర్తన రాకపోతే నిజంగా క్రైస్తవులుగా చెప్పుకోవడమే సిగ్గు, క్రైస్తవులుగా ఈ లోకంలో చలామణి కావడమే సిగ్గు. కాబట్టి మనం సాక్షులుగా ఉండి జీవిస్తాము. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతుంది. దేవుడి వాక్యం దీవించును.